హాయ్ గైస్, వెల్కమ్ టు వేదిక టీవీ. మన డాలీ ప్రభాస్ రాజసాబ్ మూవీని కావాలని తొక్కేస్తున్నారా లేదా తక్కువ చూస్తున్నారా? ఇండస్ట్రీ ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఒక్కరు కూడా రాజసాబ్ గురించి ఒక ట్వీట్ చేయలేదు, ఒక సోషల్ మీడియా ఒక మెసేజ్ కూడా చేయలేదు. అంతేందుకు సొంత టీం అయిన మారుతి ఎస్కేన్ ఈ సినిమా ప్రొడ్యూసర్ రిలీజ్ ముందు పండుగ రాజసాబ్ పండుగ అంటే రాజసాబ్ పండుగ అంటూ చొక్కా చిరిపి మరి పోస్టర్ రిలీజ్ చేసిన ఎస్కేన్ రిలీజ్ తర్వాత పత్త లేకుండా ఎస్కేప్ అయిపోయాడు. ఎస్కేప్ అదే 2 days తర్వాత రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ థియేటర్లో ఎంత రచ్చ చేశాడో చూసాం. వింటేజ్ బాస్ ఇస్ బ్యాక్ అంటూ ఎస్కేన్ ఒక రేంజ్లో థియేటర్లో గొలగొల చేశాడు. కానీ సొంత మూవీ రాజసాబ్ ఎందుకు తక్కువ చేసి చూస్తున్నాడో అర్థం కావట్లేదు. అసలు ఎస్కేన్ మారుతి వీళ్ళు ఫాలో అయిన స్ట్రాటజీ కరెక్ట్గా లేదు. పోస్టర్ దగ్గర నుంచి థియేటర్లో బుకింగ్స్ వరకు ప్రతి దానిలో జాబ్ పోస్టర్ ఏం చేశారు, దాని తాలూకు విజువల్స్ మూవీస్లో ఉండవు. అక్కడ ఆల్రెడీ ఆడియన్స్ అంతా డిసప్పాయింట్. థియేటర్ బుకింగ్ టికెట్ బుకింగ్స్లో ఎంత జాప్యం జరిగింది, దానివల్ల ఎంత వేసేది, దాని ప్రభావం అనేది ఫస్ట్ డే కలెక్షన్ సెకండ్ డే కలెక్షన్ మీద చాలా ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే వరుసగా మూవీస్ వస్తున్నాయి. ప్రభాస్ ఈ మూవీలో ఇంతకుముందు మూవీస్లో చేయనట్టు కామెడీ కానీ సెంటిమెంట్ పరంగా కానీ ఎమోషన్ సీన్లలో ఎక్స్టర్నల్గా యాక్ట్ చేశాడు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ మూవీ ఫాలో అయిన ఒక చిన్న తప్పు వల్ల స్ట్రాటజీ వల్ల ఇప్పుడు టోటల్ మూవీ పైన ఎఫెక్ట్. ప్రభాస్ మూవీ బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు. కానీ కరెక్ట్గా ఆలోచిస్తే మూవీ యాక్టింగ్ బాగుంది ప్రభాస్ కోసమైనా మూవీస్కి వెళ్ళచ్చు. ఈ మూవీసే కాదు, నెక్స్ట్ వచ్చే మూవీస్ కూడా ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ముందుకెళ్ళి హిట్ కొట్టాలని మనందరం కోరుకుంటాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని లైక్ చేయండి.